ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. గురువు యొక్క అనుగ్రహం ఎంత గొప్పదో, గురువు ప్రసాదించినటువంటిది ఎంత విలువైందో, ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలను భక్తలీలామృతము 53వ అధ్యాయంలో బాబా నానాసాహెబ్కు తెలియజేస్తారు. నానాసాహెబు బాబాను అడుగుతారు, ఎప్పటిలో ఒక సంశయం ఉంటుంది. బాబా ఒక ఇటుక ముక్కను తన తలగడగా చేసుకొని అనేక సంవత్సరాలుగా దానిపైనే తలవాల్చి నిద్రిస్తూ ఉంటారు. అది చూసినప్పుడల్లా సరే నానాసాహెబ్లో కుతూహలం పెరుగుతుంది. బాబా ఇంత కఠినమైనటువంటి ఇటుకను పెట్టుకొని ఎలా వారు నిద్రపోతున్నారు? అసలు తల కింద మెత్తటి దిండు లేకపోతే, మెత్తటి వస్త్రం లేకపోతే అసలు నిద్రే పట్టదే. అటువంటిది బాబా తలగడను ఒక ఇటుక పెడ్డను ఉపయోగిస్తున్నారు అని చెప్పి చాలా సందర్భాల్లో మనసులో అనుకుంటాడు. కానీ ఒకరోజు బాబాను అడిగేస్తారు నానాసాహెబ్, అయ్యా సాయి సమర్థ, మీరు అంత కఠినమైనటువంటి ఇటుక రాయి పైన తలవాల్చి పడుకుంటారు, అంత అవసరం మీకుందా? మీకు నేను ఒక మెత్తటి దిండు ఒకటి చేయిస్తాను, దానిపైన మీరు పవలిస్తే మాకు సంతోషము అని అంటారు. బాబా చిరునవ్వు నవ్వి, నానా, నువ్వు 1000 మెత్తటి దిండ్లు చేయించినా సరే ఇది ఇచ్చినటువంటి సౌఖ్యము నాకు మెత్తటి దిండ్లు ఇవ్వవు నానా. ఎందుకంటే ఈ ఇటుక నా గురువు వారి స్వహస్తాలతో ఇచ్చినటువంటిది. మీకు చూడడానికి ఇది కరుకురాయిలా కనిపిస్తుంది, కానీ ఇది ఇచ్చేటువంటి సుఖం ప్రపంచంలో ఇక నాకు ఏది ఇవ్వదు. నా గురువు అత్యంత ఇష్టంతో నాకు అప్పగించినటువంటిది. నా గురువు నుంచి నేను ఏదీ పొందలేదు. వారు ఈ ఇటుక నాకు ఎందుకు అనుగ్రహించారో నాకు తెలియదు. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే, నేను నీ జీవితాంతం నీతో కలిసి ఉంటాననడానికి సూచిక ఈ గురు ప్రసాదం అని చెప్పి తర్వాత నాకు అర్థమైంది. ఎందుకంటే నా గురుదేవులు ఇప్పుడు నాతో లేరు అనేటువంటి భావన లేదు. నా గురుదేవులు నాకు ఇచ్చినటువంటి ఈ ఇటుకయే వారి యొక్క స్వరూపము. అందుకనే ఈ ఇటుక పైన నేను తలవాల్చి పంటే నా గురువు యొక్క తొడపైన సుఖంగా నిద్రిస్తున్నాననేటువంటి అనుభవం నాకు కలుగుతుంది నానా. అందుకే దీనికి సమానమైనటువంటిది మరొకటి ఇంకోటి ఏది కూడా నాకు సౌఖ్యంగా ఉండదు నానా. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ ఇటుక నా నుంచి దూరమైనటువంటి రోజు, ఈ ఇటుక ఇరిగిపోయినటువంటి రోజు నేను ఇక ఇక్కడ ఉండలేను. ఎందుకంటే నాకు ప్రాణంతో సమానమైనటువంటి ఈ ఇటుక నా నుంచి దూరమైందంటే, నా నుంచి విడిపడిపోయిందంటే ఇక నేను ఇక్కడ ఉండలేను. నా గురువు లేనటువంటి చోట నేను నిలవలేను అనేటువంటి విషయాన్ని బాబా చెప్తారు. ఇక్కడ అత్యద్భుతమైనటువంటి బోధ. దీన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే, చివరిగా చెప్పినటువంటి ఒక్క మాటను మనం జీవితాంతం గుర్తుంచుకుంటే, నానా ఇది నా గురుప్రసాదం, ఈ గురుప్రసాదం నా నుంచి విడిపడిపోయినప్పుడు, ఇది విరిగినప్పుడు, ఇది నా నుంచి దూరమైనప్పుడు ఇక నేను ఇక్కడ ఉండడం వ్యర్థం. మనం కూడా మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క మనస్సు, మన యొక్క తనువు గురు చరణాల నుంచి విడిపడిపోయిందనుకోండి, ఇక ఆ జీవితం వ్యర్థం, ఎందుకు పనికిరానటువంటిది. ఒకవేళ మనం ఉన్నా సరే జీవోత్సవాలు లాంటి వాళ్ళం. ఒక్క సద్గురువు యొక్క తోడు, సద్గురువు యొక్క స్మరణ, సద్గురువు యొక్క సహచర్యం, ఇవి మాత్రమే మనల్ని సజీవంగా ఉండేలాగా చేస్తుంది. ఎందుకంటే సద్గురువు సహచర్యం ఉన్నటువంటి వారికి స్పృహ కలిగి ఉంటారు, ఒక మానవీయత ఉంటుంది. అంతేకాదు వారే అసలైనటువంటి జీవాత్మలుగా ఇక్కడ ఈ భూలోకంలో ఉండగలుగుతారు. మిగతా వాళ్ళందరూ కూడా అచేతన రహితులై ఉంటారు. కేవలము వారి దేహం భూమిపైన నడియాడుతుంది తప్ప సద్గురువు ఆశ్రయం లేనటువంటి వారి జీవితము, వారి జీవనము నిస్తేజంగా ఉంటుంది. చాలామంది కొంతమందిని చూసి అనుకుంటాం, అరే ఇతనికి గురువు పట్ల భక్తే లేదు, సద్గురు ఆశ్రితుడు కాడు, భోగభాగ్యాలను అనుభవిస్తున్నాడే అని అనుకుంటాం. వాడు అనుభవించేటువంటి భోగభాగ్యాలు మాయా, మిథ్య. అవి ఒకనాటికి కనుమరుగైపోతాయి. అలా కనుమరుగైనటువంటివి మళ్ళీ రావు. కానీ
ఎవరైతే సద్గురు సహచర్యాన్ని అంటిపట్టుకొని ఉంటారో వారి నుండి సద్గురువు అస్సలు వేరుపడి ఉండలేడు. నీ యొక్క చివరంత వరకు కూడా మనతో ఉంటారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, గురువు అనుగ్రహించినటువంటి దాన్ని మనం ఎంత పవిత్రంగా, ఎంత బాధ్యతగా చూసుకోవాలి. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు సద్గురువు చేతి నుంచి ఏది తమకు అనుగ్రహించబడుతుందా వాటిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటి దానిపైనే వారి జీవితాలు నడిచేటువంటివి. పితాలే విషయంలో అదే చెప్తారు కదా, మీ నాన్నకి ఇచ్చినటువంటి అక్కల్కోట మహారాజు ఇచ్చినటువంటి వాటిని మీరు నిర్లక్ష్యం చేశారు. డైరెక్ట్ చెప్పడు బాబా, ఆల్రెడీ మీకు 3 నాణాలు ఇచ్చి ఉన్నాను, ఈ 2 నాణాలను తీసుకెళ్ళి జాగ్రత్తగా పూజించుకో అంటాడు. అంటే మీ తండ్రి ఆశ్రయించినటువంటి గురువు ఇచ్చినటువంటి వాటిని మీరు నిర్లక్ష్యం చేశారు. ఇకనైనా సరే మీరు ఈ 2 నాణాలను జాగ్రత్తగా పూజించుకోండి అని చెప్పి బాబా చెప్తాడు. అంటే సద్గురువు యొక్క అనుగ్రహం ఎంత గొప్పదో ఆలోచించుకోండి. ఆ రోజుల్లో చిన్న చిన్న వెండి పాదుకలు బాబా వద్దకు తీసుకొచ్చి బాబా యొక్క కరస్పర్శ తగిలిన తర్వాత మా ఇంట్లో పెట్టుకోవాలని చెప్పి చాలామంది ఎంత అపురూపంగా దాన్ని దాచుకున్నారు. బాబా యొక్క ఉనికి వారి స్వహస్తాల నుంచి వచ్చినటువంటి వస్తువుల నుంచి ఉంటుందనేటువంటిది చాలామంది గుర్తెరిగారు. కేశవ్ గవాంకర్కు బాబా వారి యొక్క కఫ్నీని ఇస్తే శ్యామ ఆ కఫ్నీ ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి గురుప్రసాదం అది. సాధారణంగా ఎవరికి బాబా అంత త్వరగా కఫ్నీలు ఇవ్వడు. భక్తులకు, సన్యాసులకు, బైరాగులకు వీళ్ళకి పంచిపెట్టేటువంటి వారు. ఒక భక్తుడికి కఫ్నీ అనుగ్రహించారంటే దాని వెనకాల గొప్ప ఆంతర్యం ఉంటుంది. శ్యామ దానిని గుర్తించి, బాబా మీకు అభ్యంతరం లేకపోతే ఈ పిల్లవాడు కాస్త వయసు వచ్చిన తర్వాత దీనిని తనకు అప్పగిస్తాను. ఎప్పుడైతే తనకు యుక్త వయసు వస్తుందో ఆ వయసులో వచ్చి బాబా ఇచ్చినటువంటి ప్రసాదాన్ని నాకు ఇవ్వమని చెప్పి అడిగినప్పుడు నేను తప్పకుండా ఇస్తాను బాబా, అప్పటి వరకు ఇది నా దగ్గర పెట్టుకుంటాను బాబా. ఎందుకంటే చిన్నపిల్లవాడు మేనమామతో కలిసి వచ్చాడు, బంధువులతో కలిసి షిరిడీకి వచ్చాడు. అతనికి ఆ కఫ్నీ విలువ అప్పుడు తెలియదు, 9 సంవత్సరాల వయసు. కానీ యువకుడు అయిన తర్వాత దానిని గుర్తించి అడిగితే తప్పకుండా మీ యొక్క అనుగ్రహాన్ని ఇస్తాను. అదేవిధంగా కేశవ్ గవాంకర్ తన పసితనంలో జరిగినటువంటి ఆ సంఘటనను గుర్తుపెట్టుకొని మరలా శ్యామా దగ్గరికి వెళ్ళి ఆ కఫ్నీని అడిగి తీసుకొని ఇంటికి వెళ్తారు. కేశవ్ గవాంకర్ భావన ఏమిటో తెలుసా? అంత చిన్న వయసులో ముద్ర వేసుకున్నారు. బాబా ధరించినటువంటి వస్త్రం మనకు దక్కిందంటే అది సాక్షాత్తు బాబాయే. బాబా ఎలాగైతే ఉన్నారో అదేవిధంగా నా ఇంట్లో కఫ్నీ అలా ఉండాలి అని చెప్పి దాన్ని ఎంతో జాగ్రత్తగా ఆ కఫ్నీని భద్రపరిచారు. ఇప్పటికీ కూడా కేశవ్ గవాంకర్ వారసులు ముంబైలో ఆ కఫ్నీకి గ్లాస్ ఫ్రేమ్ చేయించి పెట్టారు. ఎందుకంటే ఆ కఫ్నీ బాబా స్వరూపానికి ప్రతీక. అది బాబా యొక్క ఉనికిని తెలియజేస్తుంది. అనేక సందర్భాల్లో బాబా యొక్క ఉనికిని బాబా మహాసమాధి తర్వాత కూడా కేశవ్ గవాంకర్ కుటుంబ సభ్యులు దాన్ని గమనించగలిగారు. బాబా స్వయంగా వచ్చి ఆ కఫ్నీ పక్కన నిర్గుణ రూపంలో ఉండి ఉన్నటువంటి బాబా యొక్క మాటలను వాళ్ళు విన్నారు. ఇది సద్గురువు అనుగ్రహించినటువంటి వస్తువులకు ఉన్నటువంటి విలువ. మరి ఇప్పుడు బాబా శరీరంతో లేరు, వారి స్వహస్తాలతో మనం ఏమీ అందుకోం. కానీ బాబా మనకు అందించినటువంటి అనుగ్రహం ఏమిటి, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దాన్ని ఎలా దాచుకోవాలి, ఎలా బాధ్యతగా ఉండాలి? చాలామంది బాబా దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యంగా 2-3 కోరికలు కోరుతారు. ఒకటి ఉద్యోగం, రెండవది వివాహం, మూడవది సంతానం. ఇవి ప్రధానంగా మనం కోరేటువంటివి. మొదట కోరినటువంటి కోరిక బాబాని అడుగుతాం, బాబా ఒక మంచి ఉద్యోగాన్ని ఇప్పించు, ఆ ఉద్యోగంలో నేను స్థిరపడాలి, మంచి వేతనాన్ని పొందాలి, మంచి భవిష్యత్తు ఉండాలి. బాబా ఉద్యోగం రాగానే నీకు అన్నదానాన్ని నేను చేయిస్తాను. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మనం చాలా నిజాయితీ పరులం. ఉద్యోగం రాగానే బాబాకి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఒక 10,000, 5,000, 3,000, 2,000 కట్టి అన్నదానాన్ని అద్భుతంగా జరిపిస్తాం ఏదో ఒక మందిరంలో. అక్కడితో చేతులు దులిపేసుకోవడం. ఆ తర్వాత నుంచి ఉద్యోగంలో పడిపోయి సంపాదన అనేటువంటి దాంట్లో సద్గురువు యొక్క సేవను మర్చిపోతాం. ఇదంతటా జరిగేటువంటి వాస్తవం ఇది.
ఇంకొకటి ఏంటంటే ఇందులోనే ఆ ఉద్యోగం మనకి ఎలా అనుగ్రహించబడ్డది, ఆ ఉద్యోగాన్ని మనం సద్గురు స్వరూపంగా భావించి ఎంత బాధ్యతగా చేయాలి. ఇక్కడ ఆ బాధ్యతను విస్మరిస్తాం. ఎంతసేపు షార్ట్ కట్ మెథడ్స్ వెతుక్కుంటూ ఉంటాం. చేసేటువంటి ఉద్యోగం పట్ల కూడా చాలామందికి అసంతృప్తి ఉంటుంది. అంటే సద్గురువు అనుగ్రహించినటువంటి ఉద్యోగం పట్ల కూడా, ఆ అనుగ్రహం పట్ల కూడా నీకు అసంతృప్తి ఉంటుంది. అరే రే, నాకు ఈ కంపెనీలో వచ్చింది, ఇంతకంటే బెటర్ కంపెనీలో నా మిత్రులు పనిచేస్తున్నారు, అక్కడ నాకు రాకపాయే. సద్గురువునికి ఇదే అనుగ్రహించకపోతే ఈ భిక్ష కూడా ఉండేది కాదు కదా మనకు. ఈ యాంగిల్లో మనం ఆలోచించాలి. ఉద్యోగం నువ్వు బాబాను ప్రార్థించగా, ఆయన అభ్యర్థించగా నీకు ఇచ్చినటువంటి అనుగ్రహం. దాని పట్ల నువ్వు ఎంత ప్రేమ కలిగి ఉండాలి, ఎంత నిబద్ధత కలిగి ఉండాలి, నువ్వు ఆ విధంగా కలిగి ఉంటున్నావా లేదా? ఇటుక రాయినే తన తలగడగా చేసుకొని అంత కఠినమైనటువంటి దానిపైన తలబెట్టి నిద్రించడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి విషయమేనా? ఒక్క గడి అయినా మనం పడుకోగలుగుతామా? కానీ బాబా తన గురువు అనుగ్రహించినటువంటి ఆ గురు ప్రసాదాన్ని ఆయన 1000 మెత్తటి తలగడలతో సమానంగా భావించాడు. అందుకనే దానిపైన అంత సుఖంగా విశ్రమించగలిగారు. కానీ మనకు వచ్చినటువంటి గురువు అనుగ్రహాన్ని, గురు ప్రసాదాన్ని మనము ఎంత గౌరవిస్తున్నాం. ఉద్యోగం అయిపోయింది, వివాహం తర్వాత కూడా జీవితంలో ఎంత అసంతృప్తి అంటే అంత అసంతృప్తి ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత పిల్లలు, అన్ని బాధ్యతల్లో కూడా అన్నీ మళ్ళా మనం గురువు అనుగ్రహం ద్వారానే పొంది భార్య పట్ల అసంతృప్తి, భార్యకు భర్త పట్ల అసంతృప్తి, కొడుకు పట్ల అసంతృప్తి, కొడుకు తండ్రి పట్ల అసంతృప్తి. ఇవన్నీ కూడా మనము గురువు అనుగ్రహంతో ఏర్పడ్డటువంటి అనుబంధాలు. గురువును ఎంత ప్రేమిస్తామో మనతో ఉన్నటువంటి వాళ్ళను కూడా అంత ప్రేమించాలనేటువంటి స్పృహను మళ్ళీ మనం కోల్పోతాం. అంటే ప్రాక్టికల్గా సద్గురువు యొక్క అనుగ్రహాన్ని మనం చాలా మట్టుకు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఉద్యోగంలో కానీ, అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో కానీ, వ్యాపారంలో కానీ. ఇటువంటి నిర్లక్ష్యం అనేటువంటి సరైనటువంటిది కాదు. గురువు అనుగ్రహాన్ని ఎప్పుడూ కూడా నువ్వు నీ సంకన పెట్టుకొని తిరగాలి. గురువు ఇచ్చినటువంటి ఉద్యోగ బాధ్యతని ఎప్పుడూ కూడా మనసులో తలుచుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసినట్టయితే గురువు యొక్క అనుగ్రహాన్ని మనం గౌరవించినట్టు. సాధారణంగా గురువు అనుగ్రహం అనగానే చాలామంది మెటీరియలైజ్లో చూస్తూ ఉంటారు. ఎవరో ఒకరు వచ్చినటువంటి గురువు చేతి నుంచి ఏదో ఒకటి ఇస్తే అది వారు ఇచ్చినటువంటి అనుగ్రహంగా భావిస్తారు. కానీ ఈరోజు కలియుగంలో మాయనే ఎక్కువగా ఉంటుంది. మాయ ఆధ్యాత్మికంలో ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి ఆ మాయ చుట్టూ తిరిగి అదే గురు అనుగ్రహం అనుకోకూడదు. సద్గురువు ఎప్పుడూ కూడా నిర్గుణ రూపంలో, సాకార రూపంలో, 2 రూపాల్లో ఉంటారు కదా. సాకార రూపంలో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా అనేటువంటి ఆ సాకార రూపము అనుగ్రహం అనేటువంటి నిర్గుణ రూపంలోకి మారుతుంది. నీ యొక్క ఉద్యోగం అనుగ్రహం, నీ యొక్క ఉన్నతి సద్గురు అనుగ్రహం. అంటే అది సద్గురువు యొక్క స్వరూపం అని చెప్పి మనం 100% భావించాలి. లేకపోతే సద్గురువు పట్ల ప్రేమ ఉండదు. బాబా తన యొక్క గురువు యొక్క చిత్రపటాన్ని సంకల పెట్టుకొని తిరగలేదు. గురువు ఇచ్చినటువంటి ఆ ఇటుక అనేటువంటి ప్రసాదాన్ని తలగడగా పెట్టుకున్నాడు, తన సంకలో పెట్టుకొని ఉండేటువంటి వాడు. దాన్ని ఎంతో చాలా భద్రంగా దాచిపెట్టేటువంటి వాడు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను బాబా చెప్తారు నానాసాహెబ్కు. నానా, ఈ ఇటుక ఎల్లప్పుడూ కూడా నా కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంటుంది మరియు నాకు మానవాళికి సేవ చేసేటువంటి శక్తిని ఇస్తుంది. పవిత్రంగాను దయతో కనికరం కలిగి ఉండేటట్టు నాకు ఇది ప్రతిరోజు నాకు ఈ విషయాలు గుర్తు చేస్తుంది. ఎంత గొప్ప మాటో మనం ఇక్కడ దాన్ని అర్థం చేసుకోవాలి. నానా, ఈ ఇటుక నా యొక్క కర్తవ్యాన్ని బోధిస్తుంది. బాబా మన జీవితంలో ఒక అనుగ్రహాన్ని ఇచ్చారు. మనం ఒక ఉద్యోగాన్ని, ఒక వ్యాపారాన్ని, లేకపోతే ఒక స్థితిని పొందామంటే దాని నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది మన కర్తవ్యాన్ని గుర్తు చేయాలి. ఉద్యోగంలో నువ్వు ఎంత నిబద్ధతతో ఉండాలి, ఎంత సిన్సియర్గా ఉండాలి. రెండో మాట, అద్భుతమైనటువంటి మాట చెప్పారు. ఈ ఇటుక మానవాళికి సేవ చేసేటువంటి శక్తి నాకు ఇస్తుంది. ఈరోజు చాలామంది ఉద్యోగాన్ని బాబాని అడుగుతారు కదా. కొంతమందికి వేలల్లో, కొంతమందికి లక్షల్లో, కొంతమందికి కోట్లల్లో ఉద్యోగాలు లభిస్తూ ఉంటాయి. కానీ ఆ లభించినటువంటి దాంట్లో మనం ఎంత సద్గురువు యొక్క సేవకు ఖర్చు చేయాలనేటువంటి దాన్ని మనం గుర్తెరగం. గురువు యొక్క అనుగ్రహాన్ని నువ్వు గౌరవించావనుకో,
గురువు యొక్క అనుగ్రహం నువ్వు గుర్తెరిగి ఉన్నావనుకో, జీతం రాగానే నీకు గుర్తొస్తుంది, దీంట్లో నేను సద్గురువు యొక్క సేవకు ఎంత ఖర్చు చేయాలి అనేటువంటి ఆ కర్తవ్యాన్ని నీకు అది ప్రబోధిస్తుంది. ఎప్పుడు ప్రబోధించబడుతుంది? నీకు గురువు యొక్క అనుగ్రహం పైన గౌరవం ఉన్నప్పుడు, దానిని ఎప్పుడూ గుర్తుపెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు ఆ స్పృహ కలుగుతుంది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. బాబా ఊరికే ఆ మాట చెప్పలేదు. నానాకు ఇది కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది, మానవాళి పట్ల దయతో మెలిగేటువంటి స్వభావాన్ని నాకు ఎప్పుడూ కూడా స్ఫురణకు తెస్తుంది. అంతేకాదు జాలి, దయా, కనికరం అనేటువంటి గుణాలను నాలో పెంపొందిస్తుంది. మనం ఎంత మట్టుకు వీటిని పెంపొందించుకుంటున్నామో మనందరం కూడా ఒకసారి పునర్సమీక్ష చేసుకోవాలి. బాబా అనుగ్రహాన్ని పొందడం మాత్రమే కాదు, ఆ అనుగ్రహం ఇవ్వడం వెనుకాల బాబాకు కూడా ఒక లక్ష్యం ఉంటుంది. వీడికి నేను ఈ అనుగ్రహాన్ని ఇస్తే కనుక వీడికి ఒక ఉన్నతమైనటువంటి జీవితం వస్తుంది, తద్వారా వీడు సంస్కారవంతుడవుతాడు, కనీసం ఇతరుల పట్ల జాలి, దయ కలిగి ఉంటాడు, నేను చూపినటువంటి మార్గంలో వీడు కొంత నా కోసం వెచ్చించగలుగుతాడు అనేటువంటి లక్ష్యము, ఆకాంక్ష తప్పకుండా బాబాకు ఉంటుంది. కానీ మనం ఎంతసేపు ఆ అనుగ్రహాన్ని అనుభవిస్తాం తప్ప అందులో నుంచి కొంత పంచేటువంటి ప్రయత్నం మనం అస్సలం చేయం. కానీ సద్గురువు పట్ల అనన్యమైనటువంటి భక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వారి బాధ్యతను ఎట్లా గుర్తెరుగుతారంటే, ఒక కంపెనీకి చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో దాదాపు సౌత్ ఇండియా హెడ్లో ఉన్నటువంటి ఒక బాబా డివోటీ, అతను సంపాదించిన దాంట్లో 50% పిల్లల యొక్క విద్య కోసం, అతను ఉన్నటువంటి కమ్యూనిటీలో ఇళ్లల్లో పనిచేసేటువంటి పిల్లల యొక్క వారి చదువు కోసం అనేక మందిని ఇంజనీరింగ్ చదివించారు, విదేశాలకు పంపించారు. చాలామంది ఆ కమ్యూనిటీలో అడుగుతారు, మీకు ఎందుకండి అంత డబ్బు వెచ్చిస్తారు, ఒకే చోట ఎందుకు వెచ్చిస్తున్నారు, వేరే చాలా ఉన్నాయిగా, వెచ్చించవచ్చు కదా. వీళ్ళందరూ కూడా మన కమ్యూనిటీలో మనం ఉంటున్నాము, మనపైన ఆధారపడి బతుకుతున్నారు, ముందు మనపైన ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్లకు ముందు మనం సేవ చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే బాబా యొక్క అనుగ్రహాన్ని అర్థం చేసుకున్నాడు. నా ఈ స్థితికి నేను ఇంత ఆర్జించడానికి గల కారణం ఇదన్నింటికీ కూడా బాబా యొక్క అనుగ్రహం అనేటువంటి స్పృహను ఆయన కలిగి ఉన్నాడు. ఇట్లా చేస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. అయితే అందరికీ ఇంత వెసులుబాటు ఉంటుందా, సాధ్యమవుతుందా అంటే కాదు, అందరికీ కానీ ఒక్కసారి మొదటి నెలనో 10వ తారీఖులోపు జీతం వచ్చినప్పుడు ఒకసారి ఆలోచించాలి. ఇది బాబా ఇచ్చినటువంటి అనుగ్రహం కదా, ఇందులో నుంచి మనం 0.5%, 0.2%, లేకపోతే నీ మనసుకు నచ్చిందా, ఎంత సద్గురువు యొక్క సేవకు మనం దాన్ని వినియోగిస్తున్నామనేటువంటిది మాత్రం తప్పకుండా గుర్తెరగాలి. అలా గుర్తెరిగినటువంటి వారే బాబా యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా గౌరవిస్తున్నట్టు, విశ్వసిస్తున్నట్టు. ఇదంతా విన్నటువంటి నానాసాహెబ్ చందోర్కర్ ఆ ఇటుక వైపు చూసి చేతులు జోడించి ఆ ఇటుకకు నమస్కారం చేస్తాడు. ఆ తర్వాత సద్గురువు యొక్క పాదాలలో తన శిరస్సు నుంచి బాబాతో చెప్తాడు, అయ్యా సాయినాథ్ మహారాజా, నాకు అర్థమైంది, మా శిరస్సు ఎప్పుడూ కూడా మీ పాదాల్లోనే ఉండాలి, మా మనస్సు ఎప్పుడూ కూడా మీ చుట్టే పరిభ్రమిస్తూ ఉండాలి. మీ అనుగ్రహాన్ని అనుభవించడం మాత్రమే కాదు, ఆ అనుగ్రహాన్ని సార్థకం చేసుకోవడానికి మేము ఏ కర్తవ్యాన్ని నిర్వర్తించాలో చాలా అద్భుతంగా చెప్పారు మహారాజా అని చెప్పి సాయి చరణాలకు నానాసాహెబ్ నమస్కరిస్తారు. అంటే బాబా అనుగ్రహాన్ని పొందడానికి, బాబా యొక్క అనుగ్రహం పొందే ముందు నువ్వు ఎక్కడ ఏ రూపాయి ఖర్చు పెట్టినా అది సద్గురువుకే చెందుతుందనేటువంటి విషయం మనకు రతన్జీ వాడియా కథలో తెలియజేస్తారు. రతన్జీ వాడియా పార్సీ దేశస్థుడు. అతను వ్యాపారం చేసి చాలా గడిస్తాడు. కానీ పుత్ర సంతానం లేకపోవడం వల్ల విపరీతమైనటువంటి దుఃఖాన్ని కలిగి ఉంటాడు. ఒకరోజు తన ఇంట్లో ఒక విందు జరుగుతూ ఉంటుంది. ఆ విందుకు నాందేడ్లో ప్రఖ్యాతిగాంచినటువంటి సాధువు మౌలీ సాహెబ్ వస్తారు. వారు రాగానే వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆసనాన్ని వేసి వారితో పాటు వచ్చినటువంటి ఆ నలుగురికి కావలసినటువంటి అల్పాహారాన్ని, పానీయాలను, అంతేకాకుండా రతన్జీ వాడియా మౌలీ సాహెబ్ను పూలదండ, శాలువాతో సత్కరిస్తాడు.
అప్పుడు మౌలీ సాహిబ్ చెప్తాడు, రతన్జీ నీ యొక్క సమస్యను పరిష్కరించేటువంటి వారు షిరిడీలో ఉన్నటువంటి శ్రీ సాయి భగవానులు మాత్రమే. వారిని ఆశ్రయిస్తే తప్ప నీ యొక్క సమస్య పరిష్కారం కాదు. వెంటనే ప్రయాణం వెళ్ళి ఆ దయాళువు యొక్క పాదాల్లో నీ శిరస్సు నుంచు, నీ అరిష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్తాడు. రతన్జీ వాడియా వెంటనే షిరిడీకి వెళ్ళి బాబా చరణాల్లో తన శిరస్సు నుంచి తన యొక్క వెదను బాధను నోటితో చెప్పకుండానే బాబా తన అనుగ్రహాన్ని కురిపిస్తారు. రతన్జీ వాడియా నీ యొక్క చెడు రోజులు తొలగిపోయాయి, ఇక నుంచి అన్నీ మంచి రోజులే అంటాడు. నా కోసం ఏం తెచ్చావు అని అడుగుతాడు. తెచ్చినటువంటి పూలను పళ్ళను అన్నింటినీ సమర్పించి దక్షిణ ఏం తెచ్చావు అని అడుగుతాడు. తను ఇవ్వదలుచుకున్నటువంటి దక్షిణ ఇవ్వబోతుంటే, ఇంత క్రితమే నాకు నువ్వు దక్షిణ కొంత సమర్పించావు, నీకు మనసుకు తోచిన దక్షిణ మరలా ఇవ్వు అని అంటాడు. రతన్జీ వాడియాకు ఏమీ అర్థం కాదు. అరే నేను ఇంతకుముందు దక్షిణ సమర్పించడం ఏమిటి? తర్వాత దాస్గన్ మహారాజ్ గారు లాంటి వారు విశదీకరించి చెప్పడం ద్వారా మౌలీ సాహెబ్కు ఖర్చు పెట్టినటువంటి డబ్బు కూడా అది బాబాకు చెందిందే అని చెప్పి బాబా ఆ సందర్భంగా చెప్పడం జరిగింది. బాబా ఎప్పుడూ తరచుగా ఒక మాట చెప్తూ ఉంటారు, మీరు ఎవరైనా సరే సరైన మార్గంలో ఖర్చు పెట్టినటువంటి డబ్బు అది నాకు చెందుతుంది, కాబట్టి నాకు నేరుగా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నేరుగా కాకుండా నా పేరు మీద మీరు చేసేటువంటి ప్రతి సత్కార్యం, మీరు సరైనటువంటి మార్గంలో ఖర్చు పెట్టేటువంటి ప్రతి పైసా అది నాకు చెందుతుంది అని అంటారు. మౌలీ సాహెబ్ విషయంలో ఇదే మనం గమనించాల్సినటువంటిది. మౌలీ సాహెబు గొప్ప అవధూత. నాందేడ్లో వారు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి వారు, నిస్వార్థపరులు, మానవాళికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారు, అనేక మందికి అనుగ్రహాన్ని అందిస్తున్నటువంటి వారు. వారి కోసం ఖర్చు పెట్టినటువంటిది బాబా తన ఖాతాలో వేసుకున్నాడు. అంటే సత్పురుషుల యొక్క, బీదవారి యొక్క, అన్నార్తుల యొక్క సేవలో మనం ఖర్చు పెట్టేటువంటి ప్రతి పైసా అది ఖచ్చితంగా అది బాబాకై చెందుతుంది. దీన్ని గుర్తుపెట్టుకోమన్నారు. కేవలం నా దగ్గరికి వచ్చి మీరు నేరుగా నాకు పూలో ఫలమో దక్షిణో సమర్పిస్తే మాత్రమే అది నాకు చెందినటువంటిది కాదు. సరైనటువంటి మార్గంలో, సరైనటువంటి వ్యవస్థకు మీరు చేసేటువంటి సపోర్ట్ కూడా అది నాకు ఇచ్చిన దాని కిందనే లెక్క. ఈరోజు సాయి టీవీని అభిమానించేటువంటి చాలామందికి కూడా ఇదే అవగాహన ఉంటుంది. సాయి టీవీ నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో మనం ₹1 ఇస్తే అది సద్వినియోగం అవుతుంది, అది ఖచ్చితంగా బాబాకు చేరుతుందని చెప్పి చాలామంది అంటారు. సార్ మేము ఇచ్చేటువంటి ఒక చిరు దక్షిణ కదా సార్ ఇది, ఆ చిరు దక్షిణ సాయి టీవీకి వస్తే అది అక్షయంగా మారుతుంది సార్. మాకు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి శక్తి లేకపోవచ్చు, మేము ఇచ్చేటువంటి ₹100 బాబా సాయి టీవీ కార్యక్రమాల ద్వారా కోట్లుగా దాన్ని అక్షయం చేసుకుంటున్నారు. అందుకని ఈ వ్యవస్థ ఇంత అద్భుతంగా నడుస్తుందని చెప్పింది వాస్తవం. అది మనం సరైనటువంటి మార్గంలో ఖర్చు పెట్టేటువంటి ప్రతి పైసను, ఆ ఒక్క పైసకు కొన్ని వేల రేట్ల విలువను ఆయన పెంచుతారు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా నేను అనుభవిస్తున్నటువంటిది, చేసేటువంటి పని చాలా పెద్దది, కానీ ఇక్కడ వెచ్చించేటువంటిది మనకున్నటువంటి సోర్స్ కూడా చాలా పరిమితమైనటువంటిది. పరిమితమైనటువంటి దానితో అపరిమితమైనటువంటి అద్భుతమైనటువంటి సేవను ఆయన చేస్తున్నారు. ఈరోజు సాయి గురుకులం ద్వారా ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళం, దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు, ఇక్కడి నుంచి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి వారు, 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా మనము ఏకకాలంలో ఎంత గొప్ప అనుగ్రహాన్ని మనం పొందగలుగుతున్నాం. ఇటువంటి దానికోసం మనం చేసేటువంటి ఖర్చు, వ్యయము అది సాక్షాత్తు బాబాకు చెందినట్టే. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 2 అంశాలు ప్రధానమైనటువంటి మన జీవితంలో. బాబా ఇచ్చినటువంటి అనుగ్రహానికి విలువనివ్వండి. అది ఉద్యోగం కావచ్చు, ఇతరతర స్థాయి కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు. దానికి గౌరవం ఇవ్వకపోతే, సద్గురువుకు గజమాల వేసి నువ్వు దండం పెట్టినా అది వృధా ప్రయాసే. ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని మనం తొలుత గౌరవించాలి, అప్పుడే ఆయనను గౌరవించినట్టు. ఆయన అనుగ్రహాన్ని విస్మరించి మర్చిపోయి ఏదో జీవితానికి నాకు రావాల్సింది వచ్చిందిలే ఉద్యోగం, ఇంత గొప్ప ఉద్యోగం, ఇది పెద్ద గొప్ప ఉద్యోగమా అనేటువంటి భావంతో ఉండి మళ్ళీ ఇంకోటి కావాలని గజమాల వేస్తే సద్గురువు సంతృప్తి చెందడు. బాగా గుర్తుపెట్టుకోండి, బాబా ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని, స్థితిని
ఎవరమైతే ఆనందంగా అనుభవిస్తూ దాని పట్ల కృతార్థులమై ఉంటామో అప్పుడే బాబా సంతోషిస్తాడు. రెండవది, ఎవరమైతే బాబా అనుగ్రహం ద్వారా లబ్ధి పొందుతున్నామో ఆ లబ్ధి పొందినటువంటి దాంట్లో కొంతైనా ఆయన సేవకు వెచ్చిస్తే అప్పుడు మనం ఆయన అనుగ్రహాన్ని గౌరవించినట్టు, ఆయన అనుగ్రహాన్ని గుర్తుపెట్టుకున్నట్టు. మూడవది, మనం మంచి మార్గంలో ఏ రూపాయి ఖర్చు పెట్టినా అది బాబాకే చెందుతుంది. ఈ మూడు విషయాలను మన జీవిత పర్యంతం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.